హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని అందులో నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా మంచిగా నీట్గా కడగండి. అంటే మటన్ కొంచెం కట్ చేసేవాడు ఎలా ఎలా చేస్తాడో మనకు తెలియదు కదా. ఎందుకంటే నీట్గా శుభ్రంగా కడుక్కొని మటన్ ఎంత నీట్గా కట్టుకుంటే అంత మంచిది. కడిగేసి నీళ్ళు వంపేసేయాలి. వంపేసిన తర్వాత గిన్నె పొయ్యిన పెట్టేసేయండి. స్టవ్ని పెట్టేసి స్టవ్ స్టవ్ వెలిగించుకోవాలండి. అందులో నీళ్ళు గీళ్ళు ఏం లేకుండా నీట్గా వంచేసేయండి. అదే గిన్నె ఏం చేసానంటే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తే ఏమైందంటే బాగా ఫస్ట్ అది నీరు గుంజుకుంటుంది, తర్వాత ఉడుకుతుంది. నీట్గా ఉడికేస్తుంది అన్నట్టు. ఫస్ట్ మూత పెట్టుకోవాలి. మొత్తం మూత పెట్టుకొని ఇక ఇలా ఉడుకుతుంటే ఇలా మొత్తం నీరు అనేది అందులో మటన్లో ఉన్న నీరు అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. బయటకు వచ్చేసి నీట్గా ఉడికేస్తుంది. ఇది మొత్తం ఈ నీరు అనేది మొత్తం ఇంకాలే. బాగా ఇంకిన తర్వాత లాస్ట్ ఇలా మొత్తం నీట్గా మొత్తం నీరు మొత్తం ఇంకేసింది. బాగా ఉడికింది. మెత్తగా కూడా ఉడికేసింది అన్నట్టు. ఇలా అయితే తొందరగా ఉడుకుతుంది కూర. మటన్ అనేది మటన్ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇలా చేస్తే తొందరగా ఉడికేస్తుంది అన్నట్టు. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె అదే గిన్నె పైన పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగింది. ఈ ఉల్లిపాయలు వేసుకొని అందులో ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కలపాలి. కలిపేసి ఇందులో కరివేపాకు ఇట్లా కరివేపాకు ఇట్లా వేసుకోవాలి. కరివేపాకు మా ఇంట్లో పసుపు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఉడికాక పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఫస్ట్ పసుపు యాడ్ చేసుకుంటే ఏమైందంటే ఉల్లిపాయలు ఉడికినాయి లేదో తెలియదు కదండి మనకు. తర్వాత మటన్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ అనేది అందులో వేసుకొని కలపండి. కలుపుకోండి, మంచిగా నీట్గా కలుపుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి ఏంటంటే ముందుగా వేసుకుంటే అడుగు వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అడుగంటుకుంటుంది. అడుగంటుకుంటే అంత బాగుండదు. తర్వాత వేసుకోవాలి. వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మీకు రోస్ట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. రోస్ట్ కొద్దిగా తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇప్పుడు నోటికి రుచికి సరిపడా కారం, మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను తక్కువ తింటున్నాను కూడా తక్కువ వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి బాగా. ఉప్పు యాడ్ చేసుకొని కూడా మీకు ఎంత కావాలంటే హాఫ్ కేజీ మటన్కు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడకనిచ్చిన తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా వేసుకొని కలుపుకోవాలి. టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉడికేసింది మటన్. తర్వాత లాస్ట్లో మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది ఎవరెస్ట్ మటన్ మసాలా.
నేను ఎవరెస్ట్ బ్రాండే వాడతాను, బాగుంటుంది మసాలా. మటన్ రెడీ ఉడికింది. మటను చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.